జగన్ టూర్ ముగింపు దశకు వచ్చింది. ఏదైతే ఇడుపులపాయలో ప్రారంభించి మొత్తం 26 జిల్లాలు, 25 పార్లమెంట్ స్థానాలు, 26 జిల్లాల్లో తిరగాలనుకున్నారు. అయితే కొన్ని నెక్స్ట్ ఇది లాస్ట్ ఫేజ్లో తిరిగేటటువంటి ప్లాన్ చేసుకుంటున్నారు. అరక్ లాంటి లోపలికి వెళ్లాల్సినటువంటి జిల్లాల వారీగా తిరుగుతూ వెళ్ళారు. కొన్ని చోట్ల ఉపన్యాసాలు ఇచ్చారు, కొన్ని చోట్ల ఇవ్వకుండానే సాగారు, కొన్ని చోట్ల దండం పెట్టుకుంటూ వెళ్ళారు, కొన్ని చోట్ల ఆగి ఉపన్యాసాలు ఇచ్చినటువంటివి ఉన్నాయి. అనంతపురమో, విశాఖపట్నమో ఇట్లా కొన్ని ప్రాంతాల్లో అంటే గొంతుకి జాగ్రత్తలు తీసుకోవడం. అట్లాగే యాత్రలో రోజు పదే మాట్లాడితే జనాలకి బోరు కొడుతుంది. కానీ ఎందుకంటే పాత రోజుల్లో ఏంటంటే ఒక ఏరియాకి వెళ్తే అక్కడ మాట్లాడిందే జనానికి వెళ్తుంది, పేపర్ల వరకే. అప్పుడు ఇది ఇవాళ టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియాలో వచ్చాక లైవ్లే వస్తున్నాయి. రోజు పదే ఉపన్యాసం అదే ఇస్తుంటే బోరు కొడతా ఉంటుంది. అందుకని కొంత సైలెంట్ చేసి గ్యాప్ ఇస్తూ మాట్లాడడం, కొత్త టాపిక్స్ని మాట్లాడుకుంటూ పోయారు. మెయిన్ తను ఏం చేశాడు అన్నది చెప్పుకుంటూ వెళ్ళారు. అదే సందర్భంలో ఏం చేస్తాననేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఇప్పుడు ప్రచారం ముగిసిపోతుంది. అంటే ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసిపోయాక ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారంటున్నారు, ఏం చేస్తారో చూడాలి.